ఒక్కసారి ఈ లడ్లు ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటాయంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా స్కూల్కి పంపించడానికైనా చాలా బాగుంటాయండి. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. అందుకు ముందుగా ఒక ప్యాన్లో 2 కప్పులు పూల్ మక్కన అయితే తీసుకొని ఇలా తుంచితే తునగాలండి, అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేరుశనగ పప్పు కూడా 2 కప్పులు అయితే తీసుకున్నాను. ఆ వేరుశనగ పప్పు కూడా ఫ్రై చేసుకొని పక్క తీసేసుకొని, ఆ తర్వాత 1 కప్పు వరకు నువ్వులు అయితే తీసుకొని, నువ్వులు కూడా కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని, ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే తీసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు అయితే వేసుకొని వేయించుకున్నాను. ఇంకా అవి కూడా వేగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా బెల్లం, యాలకులు, ఎండు కొబ్బరి కూడా వేసుకొని పొడిలాగైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఒక దాంట్లో కలిపేసుకొని ఉండలేమీ లేకుండా ఒకసారి అలా చేత్తో నలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండల్లాగా చేసుకున్నారంటే పూల్ మక్కన లడ్లు అయితే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఓకే అండి, బాయ్.